పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలోని అన్ని రాజకీయ పార్టీలు మేమే గెలవాలి, మేమే గెలుస్తాం అనే నమ్మకంతో వాళ్ళ సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇదే టైంలో రాహుల్ గాంధీ గారి ఒక వీడియో చూశాను. బహుశా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఏదైనా ఉత్సాహం నింపడానికి బెంగాల్ గురించి ఏదో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. I'm standing in the Nicobar Islands. I'm standing in the Nicobar Islands in the middle of what is easily the most beautiful forest that I've ever seen in my life. అరే అన్నా, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు, అప్పుడే సన్యాసం తీసుకున్నారా ఏంటి? పార్టీ లీడర్లందరూ బెంగాల్, తమిళనాడు, అస్సాం పై ఫోకస్ చేస్తుంటే ఈయనకి ముందే తెలిసిపోయిందా మనం గెలవము అని? అందుకే ఎక్కడికో వెళ్ళి చిల్ అవుతున్నారా? నాకైతే తెలీదు. వీడియో కనిపించగానే అక్కడ ఏం చేస్తున్నారా అని చూశాను. It's amazing that 160 square kilometers of this forest are being chopped up so that one businessman, Mr. Adani, can fulfill his fantasy. అప్పుడు అర్థమైంది ఏంటంటే పాత బ్యాచ్ అంతా మళ్ళీ యాక్టివేట్ అయ్యారని. అండమాన్ నికోబార్ ఐస్లాండ్ లో భారత ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుపై వీళ్ళంతా అటాక్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళకి కొత్తగా మన భారతదేశ పర్యావరణం మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? निकोबार आइलैंड्स में 8 लाख से भी ज्यादा इंपॉर्टेंट ट्रीज कटने वाले हैं। 130 स्क्वायर किलोमीटर से भी ज्यादा एरिया विल बी कंप्लीटली डिस्ट्रॉयड। एक इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट की वजह से, छोटा मोटा नहीं, 72,000 करोड़ का प्रोजेक्ट, जिसके अंदर निकोबार में बनेगा एक ट्रांसशिपमेंट हब, एक इंटरनेशनल एयरपोर्ट, एक पूरी की पूरी टाउनशिप और एक पावर प्लांट। गवर्नमेंट रोड रोलर चला देगी, जो मर्जी आ जाए सामने। क्या सुप्रीम कोर्ट, क्या एनजीटी, ये तो बन के रहेगा यार। डकैत का जो इंस्टिंक्ट है वही है, पड़ा हुआ था कुछ किसी और का, चोर लोग। ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఎవరో ఆస్తి అంటే ఏంటి? ఆ ఐలాండ్ మన భారత భూభాగం. అండమాన్ నికోబార్ అంటేనే ఇండియా. ఇక్కడ ఎవరో ఆస్తి అనే మాటకి అసలు అర్థమే లేదు. ఒకసారి ఈయన డిఎన్ఏని చెక్ చేయించుకుంటే చాలా మంచిది. నెహ్రూ గారు మన పీఓకేని, మన ఆక్సాయి చైన్ ప్రాంతాన్ని ఇతర దేశాలకు కట్టిపెట్టినట్టు ఈయన కూడా మన అండమాన్ నికోబార్ ని వేరే దేశాలకు ఇచ్చేయాలనుకుంటున్నారా? పైగా పాకిస్తాన్ మీడియా కూడా ఈ నికోబార్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పడం కాదు, మీకేమనిపించట్లేదా ఇక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని? చీకటి రాత్రుల్లో, నిర్మానుష్యమైన దారుల్లో అనవసరమైన ప్రోపగండాను తుడిచిపెట్టడానికి ఒక గొప్ప వ్యక్తి వస్తాడు. అతడే ఇంటర్నెట్ ఎస్ఐ. రండి, ఈ రోజు మటుకు నేనే మీ ఎస్ఐని లేదా మీ గుమస్తాననుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక్కసారిగా తన్నుకొచ్చాను. ఈరోజు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఆరోపణని స్టడీ చేద్దాం. ప్రభుత్వం అక్కడ ఏం చేయాలనుకుంటుంది? ఇది నిజంగా డబ్బు వృధానా, లేదంటే పర్యావరణ విపత్తా? విచారణ మొదలు పెడదాం. నాతో పాటు వచ్చేయండి. వెల్కమ్ టు ది అక్షయ భారత్. మన కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ గాంధీ. ఈయన పైన సెక్షన్ 95 మోపుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయారో ఈ సెక్షన్ 95 దానికి ఉదాహరణ. తన దేశం కంటే శత్రు దేశాల ప్రయోజనాలపైన ఎక్కువ శ్రద్ధ చూపించడమే ఈ సెక్షన్ 95. రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా వరుసగా ట్వీట్లు చేస్తూ పోతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నారు. సోనియా గాంధీ గారి పేరు మీద ది హిందూ పత్రికలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి ఒక పెద్ద లాబీనే రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు ఇందులో సోనియా గాంధీ, జైరాం రమేష్, నందిని సురేష్ వంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. కునాల్ కమ్రా వంటి కమేడియన్లు కూడా ఉన్నారు. మేము పోలీసులమే కావచ్చు, కానీ న్యాయబద్ధమైన పోలీసులం. మాకు ప్రజలందరి పైన గౌరవం ఉంది. అందుకే వీరి ఆరోపణలు కూడా మేము పరిశీలిస్తాం. కానీ అన్నింటికంటే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందాం. గ్రేట్ నికోబార్ ఐలాండ్ యొక్క సమగ్ర అభివృద్ధి ప్రాజెక్ట్ ని 2021లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీన్ని నీతి ఆయోగ్ రూపొందించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మొత్తం 166 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అంటే ఈ ద్వీపంలోని 910 చదరపు కిలోమీటర్లో కేవలం 10% మాత్రమే. ఇందులో 4 ప్రధాన భాగాలు కూడా ఉన్నాయి. గలాతియా బే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఇది 2058 నాటికి 16 మిలియన్ల TEU సామర్థ్యం వరకు పెరుగుతుంది. గ్రేట్ నికోబార్ గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్. ఇది ఒక 400 MVA హైబ్రిడ్ ప్లాంట్. ఈ ద్వీపానికి అవసరమైన విద్యుత్ని ఇదే అందిస్తుంది. గ్రీన్ఫీల్డ్ కోస్టల్ టౌన్షిప్స్. ఇక్కడ పోర్ట్ డెవలప్ అయ్యాక జనాభా 2040 నాటికి 1,65,000 వరకు పెరగొచ్చని అంచనా. అందుకే ఈ టౌన్షిప్లని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ పోర్ట్ ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఇండియా కంటైనర్ ట్రేడ్ లో ఒక పెద్ద సమస్య ఉంది. మన దేశపు సుమారు 75% ట్రాన్స్షిప్మెంట్ కార్గో విదేశీ పోర్ట్లైన కొలంబో, సింగపూర్, పోర్ట్లాండ్, దీనికే మరొక పేరు తంగ్జూ, పెలాపాస్ ద్వారానే జరుగుతున్నాయి.
ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ పోర్టుకి అంత లోతు లేదు, అటు మెయిన్ లైన్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా ఉండడానికి కావాల్సిన లొకేషన్ కూడా లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2022లో దీన్ని భారతదేశ బలహీనత అని చెప్పింది. మరి గ్రేట్ నికోబార్ పోర్ట్ ఏం చేస్తుందంటే 20 మీటర్ల కంటే ఎక్కువ సహజ లోతున్న ట్రాన్స్షిప్మెంట్ హబ్ ని నిర్మించి విదేశీ పోర్ట్ల మీద మనకున్న ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. కొలంబో వంటి పోర్ట్ల మీద ఇండియా ఆధారపడడం తగ్గుతుంది. దీనివల్ల ఇండియా ఈస్ట్ వెస్ట్ షిప్పింగ్ కారిడార్ లో మరింత కీలకంగా మారుతుంది. ఈ పిక్చర్ లో చూస్తున్నట్టుగా ఇది ఎంత రద్దీగా ఉంటే ట్రేడింగ్ రూట్ ఏంటో మీకు అర్థమవుతుంది. అక్కడ ఇండియా ఒక పెద్ద పోస్ట్ ను కలిగి ఉండడం ఆర్థికంగా చాలా మంచి విషయం. ఇది ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక వెన్నెముక లాంటిది. లొకేషన్ పరంగా చూస్తే ఈ ఐలాండ్ ఇండోనేషియాకి కేవలం 148 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. నికోబార్ అనేది సౌత్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియా మధ్య ఒక వారధి లాంటిది. ఒక మారుమూల ప్రాంతాన్ని సెంట్రల్ లాజిస్టిక్ సెక్యూరిటీ గేట్వేగా మారుస్తున్నారు. 2050 నాటికి ఇక్కడ 6.5 లక్షల జనాభా ఉండొచ్చని, 2040 నాటికి ఏటా 30,000 కోట్ల ఆదాయం వస్తుందని, 50,000 ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. చరిత్రకారిణి సిప్రా లెంటన్ ఏమన్నారంటే, ఈ నికోబార్ పోర్టు భవిష్యత్తులో తూర్పు దేశాలకి జెబెల్ అలీలా మారుతుంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థని జెబెల్ అలీ పోర్టు ఎలా అయితే మార్చేసిందో, గ్రేట్ నికోబార్ కూడా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థని అలానే మార్చేస్తుంది. మరి ఈ ఐలాండ్ నాశనం అయిపోతుంది అని కొంతమంది నిపుణులు విమర్శిస్తున్నారు కదా. దానికి సమాధానంగా గతంలో మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ఒక ఆయన ఏమన్నారో తెలుసుకోవాలి. ధ్రువ్ రాఠీ అనే వ్యక్తి 2018లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి ఏడాదికి 10 లక్షల మంది కూడా రారు. తాజ్ మహల్ కు వచ్చే వాళ్ళు 10% మంది వచ్చినా నేను ఆశ్చర్యపోతాను అని ఆయన అప్పట్లో విమర్శించారు. स्टैचू ऑफ यूनिटी कोई ताजमहल तो है नहीं. मुझे नहीं लगता दोस्तों ताजमहल में जितने भी विजिटर्स आते हैं उसके 10% भी हर साल स्टैचू ऑफ यूनिटी में आ सकते हैं. यानी 1 मिलियन विजिटर्स हर साल स्टैचू ऑफ यूनिटी में भी आ गए तो मुझे बड़ा आश्चर्य होगा यहाँ पर देखकर. కానీ విచిత్రం ఏంటంటే 2025 నాటికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆదాయం 150 కోట్ల నుండి 175 కోట్లకు పెరిగింది. పర్యాటకుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అలాగే అమిత్ షా గారు ఇంతకు ముందు నక్సలిజం అంతమైందని ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం వల్లే నక్సలిజం తగ్గిందని ఆయన స్పష్టంగా చెప్పారు. బస్తర్, జార్ఖండ్ అడవుల్లో 1000 కిలోమీటర్ల పొడవున రోడ్లు వేయడం వల్ల, 521 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అనేది నక్సలిజాన్ని అంతం చేయడానికి ఎంత ఉపయోగపడిందో ఆయన స్పష్టంగా వివరించారు. వీటన్నిటికీ ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మన భద్రతా దళాలు ఈ ప్రాంతాల్లో ఇప్పుడు సులభంగా ప్రయాణించగలుగుతున్నాయి. ఈ రోడ్ల వల్ల అభివృద్ధి రావడం చూసి స్థానిక ప్రజలకి అర్థమైంది నక్సలిజం కంటే మెరుగైన లాభాలు, మెరుగైన దారులు కూడా ఉన్నాయని. వాళ్ళు తమ జీవితాలని నక్సలిజం కంటే ఇంకా మెరుగుపరుచుకోగలరని నమ్మారు. రెడ్ కారిడార్ లో రోడ్లు, హైవేలు నిర్మించడం వల్ల వచ్చిన మార్పిది. కానీ మన ఎక్స్పర్ట్ ధ్రువ్ రాఠీ గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. మనకి నిజంగా ఇన్ని హైవేలు అవసరమా, డబుల్ హైవేలు, డబుల్ ఎయిర్పోర్ట్లు అవసరమా అంటున్నారు ఆయన. ఫ్రెండ్స్, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, మీరు నిజంగా కోటీశ్వరులు అవ్వాలంటే ఒకటే మార్గం. మన దుగ్గల్ సాబ్ దేవరాటి గారు ఏదైనా విషయాన్ని సపోర్ట్ చేశారనుకోండి, దానికి ఆపోజిట్ సైడ్ బెట్టింగ్ కట్టేసేయండి. 100% షూర్ గా చెప్తున్నా, నెల రోజుల్లో కోటీశ్వరులు అయిపోతారు. సరే వదిలేసేయండి. ఈ పోర్ట్ వెనుకున్న ఆర్థిక లాజిక్ చాలా ఈజీ. ప్రస్తుతం ఇండియన్ ఎక్స్పోర్టర్లు తమ కంటైనర్లని కొలంబో, సింగపూర్ ద్వారా పంపుతున్నారు. అంటే వాళ్ళు విదేశీ పోర్ట్ ఫీజులు చెల్లిస్తున్నారు, విదేశీ సర్వీసుల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. పైగా సరుకులు కూడా వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది. మరి ఇప్పుడు గలాతియా పోర్ట్ ఏం చేస్తుందంటే ఆ ఆదాయం తిరిగి ఇండియాకి వచ్చేలా చేస్తుంది. ఇండియన్ ట్రేడ్ సమయం తగ్గిపోతుంది. గలాతియా పోర్టు ఇప్పటికే అరేబియా సముద్రం వైపు ఉన్న విజాన్జియామ్ ట్రాన్స్పోర్ట్ పోర్ట్ తో జతకడుతుంది. అంటే మొదటిసారి ఇండియాకి 2 వైపులా ట్రాన్స్షిప్మెంట్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మన నిందితులు చేస్తున్న రెండో ఆరోపణ ఏంటంటే నికోబార్ ఐలాండ్ లో 8 లక్షల కంటే ఎక్కువ చెట్లు నరికేస్తున్నారని, 30 చదరపు కిలోమీటర్ల అడవులు నాశనం అవుతున్నాయని, ఒక్క ప్రాజెక్టు వల్ల పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది అని వాదిస్తున్నాడు. निकोबार आइलैंड्स में 8 लाख से भी ज्यादा इंपॉर्टेंट ट्रीज कटने वाले हैं. 130 स्क्वायर किलोमीटर से भी ज्यादा एरिया विल बी कंप्लीटली डिस्ट्रॉयड. एक इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट की वजह से, छोटा मोटा नहीं, 72,000 करोड़ का प्रोजेक्ट, जिसके अंदर निकोबार में बनेगा एक ट्रांसशिपमेंट हब. इस प्रोजेक्ट के लिए लाखों पेड़ काटे जाएंगे, पर हमें एग्जैक्टली नहीं पता कि कितने पेड़ काटे जाएंगे. प्रोजेक्ट के अपने रिपोर्ट के हिसाब से 8.5 लाख पेड़ काटे. పర్యావరణం మీద వీళ్ళకి అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టిందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. మర్చిపోయారా, కాంగ్రెస్ హయాంలో సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టినప్పుడు సుమారుగా
2 లక్షల మందికి పైగా నివాసం లేనివారయ్యారు, నిర్వాసితులయ్యారు. మరి తెహ్రీ డ్యాం కట్టినప్పుడు లక్షల మందిని తరలించారు. ఇవి మాత్రమేనా? ఇందిరాగాంధీ కెనాల్, రీహాన్ డ్యాం, హీరాకుడ్ కెనాల్, బాక్రానంగల్ డ్యాం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో కట్టినవి కావా? లక్షలాది మంది గిరిజనులు, రైతులు వీటి వల్ల ప్రభావితులయ్యారు. మరి ఎక్కడెళ్లారు అప్పుడు వీరంతా? కానీ అప్పుడు సాగునీరు అందుతుంది, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని సమర్థించుకున్నారు. మరి అదే పార్టీ ఈరోజు అండమాన్ నికోబార్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంటే, ఇండియా స్ట్రాటజిక్ ప్రయోజనాలను చూస్తుంటే మాత్రం ఎందుకు అంత గోల చేస్తుంది? అంతెందుకండి, 2025లో జరిగిన కాంచా గచ్చిబౌలి కాంట్రవర్సీని చూడండి. నేను చెప్తా, మీరు నవ్వద్దు. హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ ఏరియా కోసం 400 ఎకరాల భూమిని, అడవిని క్లియర్ చేసి పడేసింది. అక్కడ భారీగా అడవులు నరికేస్తున్నారని కోర్టులు, మీడియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మన మెయిన్ ల్యాండ్ లోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు చేస్తూ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్న అండమాన్ నికోబార్ దీవుల గురించి గోల చేస్తారేంటి? మన ఫోరెన్సిక్ ల్యాబ్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఈ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది. గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ కొన అంటే ఇందిరా పాయింట్ మలక్కా స్టేట్ కి కేవలం 40 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉంది. ఈ మలక్కా స్ట్రెయిట్ ద్వారానే ప్రపంచ వాణిజ్యంలో 30 నుండి 40% ట్రాఫిక్ జరుగుతుంది. అంటే ఇది స్టేట్ ఆఫ్ హార్మోస్ అంతటికంటే కీలకమైన ప్రాంతం. మరీ ముఖ్యంగా చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో సుమారుగా 80% ఈ చిన్న 1.7 మైళ్ళ వెడల్పున్న దారి నుండే వెళ్తుంది. చైనా యొక్క మొత్తం ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిపైనే ఆధారపడి ఉంది. ఇండియా ఇప్పటికే ఫోర్ట్ బ్లేయర్ నుండి తమ కమాండ్ను నిర్వహిస్తుంది. కానీ ఫోర్ట్ బ్లేయర్ ఇంకా ఉత్తరానే ఉంది. గ్రేట్ నికోబార్ ఫోర్ట్ వల్ల ఇండియాకి ఒక ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ లభిస్తుంది. ఇది మలక్కా స్టేట్ కి 500 కిలోమీటర్లు ఇంకా దగ్గరగా ఉంటుంది. దీన్ని చైనా వ్యూహకర్తలు మలక్కా డైలమా అని పిలుస్తారు. అంటే ఈ ప్రాంతంలో తమకున్న బలహీనతను వాళ్ళు గుర్తించేశారు. ఇక్కడ ఇండియా బేస్ ఏర్పాటు చేస్తే చైనాపై మనకు భౌగోళిక మరియు నౌకాదళ పరంగా భారీగా ఆధిపత్యం లభిస్తుంది. ఇప్పుడు కేసు ఒక అద్దంలా స్పష్టతనిస్తుంది. ఈ పోటు వల్ల అక్కడ ఉన్న పాపకి ఇబ్బంది కలగబోతుంది, అంటే చైనాకి. అందుకే ఇక్కడ ఉన్న పిల్లలకి గొంతు ఆరిపోబోతుంది, అంటే ఆపోజిషన్స్ కి. మన దేశానికి ఏ ప్రాంతాలైతే ఆపోజిషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ. చైనా గత 20 ఏళ్లుగా ఇండియాను చుట్టుముట్టడానికి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్లలో పోర్ట్ల నిర్మిస్తుంది. దానికి బదులుగా ఇండియా కూడా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ సిద్ధం చేసింది. ఇరాన్, ఒమన్, మారిషస్, ఇండోనేషియాలతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే ఈ నెక్లెస్ లోని మకుటామయమైన వజ్రం ఏదైనా ఉంది అంటే అది ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు మాత్రమే. ఎందుకంటే ఇది నేరుగా చైనా మెడ మీద కూర్చొని ఉంటుంది. ఇప్పుడు అవసరమైతే ఆ దారిని బ్లాక్ చేసే శక్తి మన ఇండియాకు వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారు ఈ ప్రాజెక్ట్ ని కేవలం బీజేపీ శక్తిగా మాత్రమే పరిగణిస్తున్నారు. అంటే బీజేపీ ఆలోచన మాత్రమే అని చెప్తున్నారు. కానీ మన ల్యాబ్ రిపోర్టర్ల ప్రకారం అండమాన్ నికోబార్ లో ఇప్పటికే ఒక మిలిటరీ ఇన్స్టాలేషన్ లో ఉంది. అదే ఐఎన్ఎస్ బాజ్. ఇది గ్రేట్ నికోబార్ లోని దక్షిణ కొన ఉన్న నేవల్ ఎయిర్ స్టేషన్. ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? జూలై 31, 2012న. అంటే యూపీ అధికారంలో ఉన్నప్పుడే, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉన్నప్పుడు. మరప్పుడు ఐఎన్ఎస్ బాజ్ కట్టడానికి ఎన్ని చెట్లు నరికారో రాహుల్ గాంధీ గారు చెప్పగలరా? అప్పుడు దేశ భద్రతకి అవసరమైన ప్రాజెక్టు ఇప్పుడు 2026లో ఎందుకు వద్దంటున్నారు? వీరికి ఎక్కడి నుండి సూచనలు అందుతున్నాయి? తన సొంత సిద్ధాంతాలనే వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు అంతిమ తీర్పు ఏంటంటే, తన దేశ ప్రయోజనాల కంటే కూడా శత్రు దేశ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తున్నందుకు వీళ్ళంతా దోషులుగా తేలారు. అందుకే వీళ్ళని శాశ్వతంగా మీమ్స్ గా మార్చేయాలి. ప్రతి వీడియోలో, ప్రతి ట్వీట్లో వీళ్ళు కేవలం మీమ్స్ గానే మిగిలిపోతారు. మరి మీకేమనిపిస్తుంది? ఈ ప్రాజెక్టు ఇండియా ఆర్థిక వ్యవస్థకి, భద్రతకి అవసరమని మీరు భావిస్తున్నారా? లేదంటే పర్యావరణం పేరుతో దీన్ని ఆపేయాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మీ ఆప్షన్ ఏదైనా నేను అంగీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో స్ట్రాటజిక్ కంటెంట్ పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.